అందరికీ నమస్కారం అండి. నిఖితా ఛానల్కి స్వాగతం. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి గుడ్ న్యూస్ అండి. అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ మరియు బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సులకి. ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఈ సంవత్సరానికండి 2022 నుంచి 2023 వరకు మన ఆంధ్రప్రదేశ్లో మొదటి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్, దట్ ఈస్ బీఎస్సీ నర్సింగ్, 4 ఏళ్ళ డిగ్రీ కోర్స్ అండి. రెండవది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ, మూడవది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్. ఇందులో మొదటిది బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రెండవది బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, మూడవది బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, నాలుగవది బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఐదవది బీఎస్సీ పర్ఫ్యూషన్ టెక్నాలజీ, 6 బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, 7 బీఎస్సీ అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, 8 బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, 9 బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, 10 బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ సర్టిఫికేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, అదేవిధంగా సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఆల్రెడీ 13/8/2022 ఉదయం 11 గంటల నుంచి 2వ తారీఖు 9వ నెల 2022 సాయంకాలం 4 గంటల వరకు టైం ఉందండి. మనం ఈ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు. ugparamedical.ntrUHSadmission.comలో పైన డీటెయిల్స్ అన్నీ యూనివర్సిటీ రూల్స్, రిజర్వ్స్, రైట్స్ ప్రకారం చేంజ్ అవ్వచ్చు, కాకపోవచ్చు అండి. మనకి ఏమి ముందే దీని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. బీఎస్సీ నర్సింగ్ అర్హతగా ఏమై ఉండాలి అంటే వయసు 17 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుందండి. 17 సంవత్సరాల నుంచి 35 ఏళ్ళ వరకు ఉండొచ్చు. ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 31, 2022 వరకు. వాళ్ళ క్వాలిఫికేషన్ మినిమం ఎడ్యుకేషన్ ఏముండాలంటే మొదటిది 10+2 పాస్ అయి ఉండాలి సైన్స్ గ్రూప్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్టు. రెండవది 10+2 పాస్ అయి ఉండాలి రికగ్నైజ్ బోర్డు నుంచి, AISSCE ఆర్ CBCE లేదా ICSE లేదా SSCE లేదా HSCE లేదా NIOS లేదా APOSS లేదా ఇంకా వేరే బోర్డ్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ చదివిన వాళ్ళే ఉండాలా. ఇంకొకటి వచ్చి ఇంటర్మీడియట్ వొకేషనల్ గ్రూప్లో చదివిన వాళ్ళు బ్రిడ్జ్ కోర్సు బయలాజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ చేసి ఉండాలండి. ఓసీ క్యాండిడేట్స్ మినిమం 45% మార్క్స్ ఉండాలా సైన్స్ సబ్జెక్ట్లో. అదేవిధంగా 40% SC, ST మరియు BC క్యాండిడేట్స్ ఉండాలండి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్కి అర్హత ఏమి ఉండాలంటే 10+2 ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలండి. దానితో సమానంగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ లేదా ఇంటర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ బయలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ లేదా APOSS విత్ బయలాజికల్ మరియు ఫిజికల్ సైన్సెస్ 17 ఏళ్ళు పూర్తయి ఉండాలండి 31/12/2022కి. అదేవిధంగా బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సుకి అర్హత 10+2 పాస్ అయి ఉండాలండి. దీంతో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలా లేదా ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ బయలాజికల్ మరియు ఫిజికల్ సైన్స్ కలిగి ఉండాలా లేదా APOSS విత్ బయలాజికల్ సైన్స్ మరియు ఫిజికల్ సైన్సెస్ కలిగి ఉండాలండి. వీళ్ళందరూ కూడా 17 ఏళ్ళ వయసు 31/12/2022 అంతా 17 ఏళ్ళు కంప్లీట్ అయి ఉండాలా. అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీస్, ఎవరైతే డిసబిలిటీతో ఉంటారో అలాంటి వాళ్ళు అప్లై చేసుకుని ఆ సర్టిఫికేట్ బోర్డు ద్వారా, మెడికల్ బోర్డు ద్వారా అయి ఉండాలండి. ఈ సర్టిఫికేట్ యూనివర్సిటీకి మనము తెలపాల్సి ఉంటుంది. మనం ఈ ఫిజికలీ డిసబిలిటీతో అప్లై చేస్తున్నామని. 5 వచ్చి అప్లికేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు. బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్సు, బీపీటీ మరియు బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సులో 2022-23 ఓసీ క్యాండిడేట్స్ అయితే 2,360 రూపాయలు, 2,000 ప్లస్ GST 360 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. బీసీ, SC, ST క్యాండిడేట్స్కి అయితే 1,888, 1,600
దాంతోపాటు జిఎస్టీ 288 కట్టాల్సి ఉంటుందండి. ఈ ఫీజు వచ్చేసి ఆన్లైన్ బై డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ మరియు యూపీఐ ద్వారా ఫీజు కట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి రిఫండ్ అనేది రాదు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అదేవిధంగా ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్కి, బీపీటీ మరియు బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సులకి ఒకసారి ఈ ఫీ వచ్చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టాల్సి ఉంటుంది. ఫీజు కట్టిన వెంటనే ఈ ఫీజు అనేది మళ్ళీ మనకి ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి రాదు. అందుకోసమనే ముందునే మనం ఈ నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్, ఈ రెగ్యులేషన్స్ ఏంటి అని, అర్హత ఏం కలిగి ఉన్నాము, లోకలా నాన్ లోకల్ అని ప్రతి ఒక్కటి బాగా చదువుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 వర్షన్లో మనము చూసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుందండి అప్లికేషన్ ఫాము. రిజిస్ట్రేషన్ నంబర్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పంపిస్తారు. బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇది యూజ్ అవుతుంది మనకి. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మనము జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ కింద చెప్పే సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏవైతే అవసరమో అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇవి అప్లోడ్కి రెడీ చేసుకొని ఉంచాల్సి వస్తుంది. ఫీజు కూడా ఆన్లైన్లో కట్టేయాల్సి వస్తుంది. ఏమేమి లిస్ట్ డాక్యుమెంట్స్ పెట్టాల్సి వస్తుంది, బర్త్ సర్టిఫికేట్, అది ఎస్ఎస్సి మార్క్స్ మేము ఖచ్చితంగా పెట్టాలా, పీడిఎఫ్ 500 KB, మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్, ఇంటర్మీడియట్ కానీ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, గ్రేడ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయరండి, ఇది కానీ ఖచ్చితంగా పెట్టాలా, పీడిఎఫ్ 500 KB, స్టడీ సర్టిఫికేట్ 6 నుంచి 10 వరకు పెట్టాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ సర్టిఫికేట్లు ఉంటే అన్నీ ఒక పీడిఎఫ్లోనే చేసి ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ 500 KBలో తయారు చేసి పెట్టాల్సి వస్తుంది. స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్ మరియు దానికి సంబంధించిన ఈక్వల్ క్వాలిఫికేషన్తో ఉండిండేది పెట్టాలా. అన్నీ కూడా ఎక్కువ సర్టిఫికేట్స్ ఉంటే ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా రెడీ చేసి 500 KBలో రెడీ చేసి పెట్టాలా. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ పీడిఎఫ్ 500 KB, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పీడిఎఫ్ 500 KB, పేరెంటల్ ఇన్కమ్ ఆదాయ సర్టిఫికేట్ పెట్టాల్సి వస్తుంది, పీడిఎఫ్ 500 KB. అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరైతే లోకల్గా ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ దాని కానీ తహసీల్దారు కానీ తెలంగాణ మరియు ఏపీ ఎట్లయినా సరే ఒక 10 ఏళ్ళు ఎక్కడ ఉండింటే వాళ్ళ ఎగ్జాక్ట్ మంత్ డేట్ నుంచి ఆ డీటెయిల్స్ వచ్చేలాగా ఆ సర్టిఫికేట్ కూడా పీడిఎఫ్ రూపంలో 500 KBలో పెట్టాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ పేరెంట్స్ పెట్టాలా. ఫర్ నాన్ లోకల్ అయితే 500 KBలో ఆధార్ కార్డు పీడిఎఫ్ రూపంలో 500 KB, సర్వీస్ సర్టిఫికేట్ పీడిఎఫ్ రూపంలో 500 KB, మైనారిటీ సర్టిఫికేట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చిండేదండి, ముస్లిమ్స్ కోట ఇది వర్తిస్తుంది ఉంటే ఒకవేళ పెట్టాలండి పీడిఎఫ్లో 500 KB. అదేవిధంగా డిసబిలిటీ సర్టిఫికేట్ పీడిఎఫ్ 500 KB, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇచ్చిండేది ఏపీ నుంచి పెట్టాల్సి ఉంటుంది లేదా తెలంగాణ అయినా సరే మైగ్రేట్ అయితే పీడిఎఫ్ 500 KBలో పెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. అదేవిధంగా క్యాండిడేట్ సిగ్నేచర్ కానీ ఖచ్చితంగా పెట్టాలండి 100 KBలో. ఇవన్నీ ఫస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ ఏవైతే మ్యాండేటరీ ఖచ్చితంగా పెట్టాలన్నారో అవన్నీ స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలా. రెడీగా పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇవన్నీ చేసే ముందు ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్ అది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ డీటెయిల్గా ntruhs.ap.nic.in నుంచి ఫస్ట్ ఆ ప్రాస్పెక్టర్ డౌన్లోడ్ చేసుకొని మనం ఆ వివరాలన్నీ బాగా చదువుకొని అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ప్రతి ఒక్కటి వివరం ఎలా ఫిల్ చేయాలి అనేది అన్నీ చూసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ అయిన సర్టిఫికేట్స్ అన్నీ మనం అన్నీ పెట్టిండేటివన్నీ దానికి సంబంధించిన ఆఫీసర్లు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ వెరిఫై చేస్తారు. తర్వాత ఆ క్యాండిడేట్స్కి మనకి యూనివర్సిటీకి రెఫర్ చేయాల్సి ఉంటుంది, ntruhs.ap.nic.in. తర్వాత ఏమవుతుందంటే ఈ అడ్మిషన్స్కి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ మరియు బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్లో ఏదైతే టైం టు టైం గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారము మనకి వాళ్ళు ఇది పెడతారండి.
అన్ని సర్టిఫికేట్స్ కూడా అడ్మిషన్ టైం అప్పుడు కాలేజ్ వాళ్ళు ప్రతి ఒక్కటి చూస్తారు. వాళ్ళు ప్రొవిజనల్ అలాట్మెంట్ని బట్టి చూస్తారండి. ఏ విధంగా అయినా యాజ్ పర్ యూనివర్సిటీకి రెగ్యులేషన్కి విరుద్ధంగా ఉంటే ఆ సర్టిఫికేట్స్ పెట్టకపోతే, అదేవిధంగా ఇన్కంప్లీట్గా సరిగ్గా లేకపోయినా, ఫోటో సరిగ్గా లేకపోయినా, సిగ్నేచర్ సరిగ్గా లేకపోయినా, డీటెయిల్స్ సరిగ్గా రాయకపోయినా, సర్టిఫికేట్ సరిగ్గా స్కాన్ చేయకపోయినా సరే ఇవన్నీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కాన్ మనమైతే ఏ సర్టిఫికేట్ అయితే కోవిడ్-19 పాండమిక్ కండిషన్ కాబట్టి ఇప్పుడు ఏ సర్టిఫికేట్స్ అయితే మనం అప్లోడ్ చేసి పెట్టింటామో ఆ సర్టిఫికేట్స్ చూసి వాళ్ళు మళ్ళీ తర్వాత యూనివర్సిటీ మనం అడ్మిషన్ అప్పుడు ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీ ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళ ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అందుకోసమని క్యాండిడేట్స్ అని వచ్చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అదేవిధంగా అన్ని సర్టిఫికేట్స్ ఏవైతే ఖచ్చితంగా పెట్టాలి అన్నారో అవి ఖచ్చితంగా పెట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండి. అదేవిధంగా ఈ సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్ వన్ కాపీ సెట్ తీసుకొని జాయినింగ్ అప్పుడు వెరిఫికేషన్కి ఇవి కూడా తీసుకొని పోవాల్సి వస్తుంది. మనలో ఇది మనం పెట్టే దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా సరే ఇది వీళ్ళు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది అండి. అదేవిధంగా యూనివర్సిటీకి మనం ప్రింట్అవుట్ అనేది అప్లికేషన్ పంపించకూడదు. ఈ దీంట్లో ఏదన్నా మిస్టేక్ ఉన్నా సరే ఏ టైంలో అన్నా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు మన మెరిట్ చూసేసి మన మెరిట్ ఉంది కదా అనేసి మనం సర్టిఫికేట్ స్కాన్ సరిగ్గా చేయకపోయినా సరే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ఈ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్స్ అండి. ఈ సంవత్సరానికి 2022-23కి సంబంధించిండేదండి. ఇవన్నీ కూడా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ స్కాన్ చేసి వాళ్ళు కరెక్ట్గా పెట్టారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసమనే అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ సరిగ్గా అప్లై చేసామా లేదా, దాంట్లో డీటెయిల్స్ కరెక్ట్ పెట్టామా, స్కాన్ ఏ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి అన్నారో ఆ సర్టిఫికేట్ మనం స్కాన్ చేసామా లేదా అనేది ప్రతి ఒక్కటి మనము చూసుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది 100 KB ఉందా లేదా ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇవి క్యాండిడేట్స్ అప్లికేషన్లో ఒక డీటెయిల్స్ మనం పెట్టిండేది ఒక రకంగా ఉంటే యూనివర్సిటీ మన అడ్మిషన్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా సర్టిఫికేట్ ఫేక్ అని తెలిసినా సరే వెరిఫికేషన్ అప్పుడు యూనివర్సిటీ మన అడ్మిషన్ క్యాన్సిల్ చేసే రైట్ ఉంటుంది అండి. అందుకోసమని వాళ్ళు మనకి ఏది కూడా ముందుగానే చెప్పరు. మనం పెట్టేటివి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వచ్చేసేసి ఆర్డర్స్ ఏ టైంలో అయినా చేంజ్ కావచ్చండి. హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా ఐఎన్సి నుంచి వచ్చిన కూడా టైం టు టైం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ కూడా నోటిఫై చేస్తారు. యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళాల్సి వస్తుంది. ntruhs.ap.in.nic.in మనం చూసుకుంటూ ఉండాల్సి వస్తుందండి. ఈ వెబ్సైట్ అడ్మిషన్ పూర్తయ్యేంత వరకు. కౌన్సిలింగ్ కాలేజెస్ ఏ కౌన్సిలింగ్ లిస్ట్ అనేది ఈ ఇయర్కి ఫీజు ఫిక్స్డ్పై గవర్నమెంట్ ఏపీ వచ్చేసి ఫీజు ఫిక్స్ చేసి ఉంటారండి. దాన్ని బట్టి మనం ఈ వివరాలు ఈ కింద ఇచ్చిన ఫోన్ నంబర్లకి మన టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటే 83388394, ఇంకో నంబర్ 7416563063, ఇంకో నంబర్ 7416253073, ఇంకో నంబర్ 9063400829. ఫర్ క్లారిఫికేషన్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలియాలి అంటే 89780501, ఇంకొకటి 7997771068, ఇంకొక నంబర్ 9391802238, ఇంకో నంబర్ 9391805239. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మీకు ఈ అడ్మిషన్ డీటెయిల్స్ కానీ ఏదైనా కావాలి, క్లారిఫికేషన్ ఏమైనా కావాలి అంటే ఈ నంబర్కి ఫోన్ చేసి మనం వివరాలు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మనం ఈ వివరాలు కనుక్కోవచ్చండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.